హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఆమ్లెట్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత చిన్నగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక చిన్న టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా మనం ఫ్రై చేసి తీసుకొని ఆమ్లెట్ వేసుకుంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీరని కూడా వేసుకొని ఫ్రై చేయాలి. కొద్దిగా ఇలా మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలోకి 2 గుడ్లని ఇలా పగలగొట్టుకొని తీసుకోవాలి. ఇలా మీరు ఎన్ని ఆమ్లెట్లు కావాలనుకుంటే అలా అన్ని గుడ్లని తీసుకొని పగలగొట్టుకొని వీటిని బాగా మొత్తం కలిసేలాగా ఇలా స్పూన్తో కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసేలాగా ఒక 2-3 నిమిషాల వరకు ఇలా కలుపుతూనే ఉంటే మనకి ఇలా తయారవుతుంది. తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ధనియాల పొడి వేసి మనకి రుచికి సరిపడా కారాన్ని వేసుకోవాలి. స్పైసీనెస్కి తగ్గట్టుగా ఎక్కువ కావాలంటే ఎక్కువ, లేదంటే చూసి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి, అన్నీ కలిసేలాగా. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని అన్నీ కలిసేలాగా మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసి ఉల్లిపాయలు టమాటాలని వేసుకోవడం వల్ల మనకి ఆమ్లెట్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా బాగా కలిపిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఈ ఎగ్ మిశ్రమాన్ని ఇలా ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. దీన్ని 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. ఒకవైపు కాలిన తర్వాత రెండొక వైపుకి తిప్పుకోవాలి. దీన్ని మనం ఫ్రై చేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే ఆమ్లెట్ అనేది మాడిపోకుండా ఉంటుంది. చూసారా, ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత రెండొక వైపుకి తిప్పుకుంటే మనకి ఈ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసినట్లయితే మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ విధంగా 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఆమ్లెట్ అనేది తయారవుతుంది. దీన్ని చేసుకోవడానికి కూడా మనకి ఎక్కువ టైం పట్టదు కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.